I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 4వ సబ్బాతుబడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఏప్రిల్ నెల ఆఖరికి వచ్చేసాం. మనం దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 4వ పాఠాన్ని ధ్యానించక ముందు మీకు అందరికి కూడా ఒక ప్రార్థనా విజ్ఞప్తి. అదేంటంటే మే నెల 3, 4, 5 ఉద్యోగ సభలు జరగబోతున్నాయి. మే 3, 4, 5 శుక్రవారం, శనివారం, ఆదివారం లక్ష్మేశ్వరం అనే గ్రామం. ఇది మన ప్లేస్ కాలేజ్కి దగ్గరలో ఉంది. రుస్తుంబాద గ్రామానికి ప్రక్కనే ఉందన్నమాట లక్ష్మేశ్వరం. మీలో చాలామందికి తెలుసు. ఈ యొక్క మీటింగ్ల కొరకు ప్రార్థించండి. అక్కడ నేను 3 రోజులు వాక్య పరిచర్య చేయాలి. అది అయిపోయిన వెంటనే 6, 7, 8 తారీఖుల్లో కరవాక ఏ సంఘం అనమాట. అది ఈ యొక్క కరవాక సముద్రం ఒడ్డునే ఉన్నది. అక్కడ దానికి దగ్గరలో గొల్లపాలెం, కేసినపల్లి ఆ యొక్క గ్రామాలు ఉన్నాయి. కనుక కరవాకలో 3 దినాలు 6, 7, 8 3 దినాలు ఉద్యోగ సభలు అక్కడ. వాటి కొరకు కూడా ప్రార్థించండి. తర్వాత 9, 10, 11 ఇది ఊడుమూడు లంక. అయితే ఇది ఊడుమూడు గ్రామానికి పక్కనే ఉన్నది. ఈ యొక్క లంక గ్రామం గోదావరిలో. ఇక్కడ ఆ యొక్క ఊడుమూడు లంకలో 9, 10, 11 3 రోజులు మీటింగ్లు. ఇవి కూడా ఉద్యోగ సభలు. ఈ ఉద్యోగ సభలు అన్నింటి కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. మా ప్రయాణాల కొరకు, వాక్య పరిచర్య కొరకు దేవుడిని వాడుకునేలాగా మీరు ప్రార్థించండి. ఒకవేళ మీరు ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా దగ్గరలో ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఉద్యోగ సభలకు మీకు ఏది దగ్గర ఉంటే అక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. అయితే చాలామందికి ఇవి చాలా దూర ప్రాంతాలు. కనుక మీరు ఎంత దూరంలో ఉన్నా సరే, విదేశాల్లో ఉన్నా సరే ప్రార్థించండి. మీ ప్రార్థన చాలా అవసరం మనకి. కనుక అక్కడున్న ఆ పాస్టర్ గారుల కొరకు, సంఘాల కొరకు, ఆ మీటింగుల కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క 4వ పాఠంలో మనం కొనసాగబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి కాచి కాపాడి ఈ ఏప్రిల్ నెల ఆఖరి వరకు తీసుకొచ్చారు ప్రభు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వేడిమిలో కూడా మాకందరికీ నీ కాపుదలు ఇస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. వాతావరణంలో కూడా మాకందరికీ మీ కృపను అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ఈ 3 గ్రామాల్లో, లక్ష్మేశ్వరంలో, కరవాకలో, ఊడుమూడు లంకలో జరిగిన మీటింగ్లో మీరే ఉండి మహిమ పొంది అనేక మంది ఆధ్యాత్మికంగా బలపడటానికి నీ కృప దయచేయండి. ఈ యొక్క 4వ పాఠాన్ని అర్థం చేసుకోవటానికి మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి మీరే పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించవలసిందని, మీ ప్రత్యేకమైన ఆశీర్వాదం మాకు అనుగ్రహించవలసిందని, దీనికి సహకరిస్తున్న యవన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మరి యొక్క గమనిక కూడా మన విద్యార్థులకు ఇక్కడ స్పైసర్ అడ్వెంటిస్ట్ యూనివర్సిటీలో ఆఖరి పరీక్షలు ఈ సంవత్సరానికి అవి ముగిసిపోతున్నాయి. ఇంక 2 రోజుల్లో వారందరూ కూడా వేసవి సెలవులకి వారు వెళ్ళిపోతారు. అయినప్పటికీ ప్రయత్నం చేస్తాను ఈ యొక్క పాఠాలు రికార్డింగ్ చేసి ఏదో రీతిగా మీకు అందించడానికి. ఒకవేళ ఇక్కడ ఉన్నప్పుడు చేయటానికి కుదరకపోయినట్లయితే మేము ఉద్యోగ సభలకు వచ్చినప్పుడు అక్కడ మొబైల్ ద్వారా అయినా సరే చేసి ఈ పాఠాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ప్రార్థించండి. 4వ పాఠం. దీనికి ఇంగ్లీష్లో టైటిల్ ఏమని ఇచ్చారంటే స్టాండింగ్ ఫర్ ద ట్రూత్. మన యొక్క భాషలో నేను ఏమని తర్జుమా చేస్తున్నానంటే సత్యము కొరకు నిలుచుట. అంటే సత్యం ఉన్నప్పుడు దాని కొరకు నిలబడాల. మనకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ సత్యం కొరకు నిలబడాల. అలాగ సత్యం కొరకు నిలబడిన వారు ప్రతి తరములో కూడా మనకు కనిపిస్తున్నారు ఈ యొక్క భూమి మీద. వారి గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈ దినాన్న. మీకు అందుబాటులో ఉన్నట్లయితే ఇక గ్రేట్ కాంట్రవర్సీ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, మహాపోరాటం. ఆ యొక్క పుస్తకంలో 4, 5 అధ్యాయాలు కూడా చదవండి. ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఇవి. ఈ యొక్క పాఠంలో వాల్డెన్సీస్ అని విశ్వాసులు ఉండేవారు.
ఆ యొక్క చీకటి యుగంలో, మధ్య యుగంలో, మిడిల్ ఏజెస్ అంటున్నాం ఇంగ్లీష్లో, లేకపోతే డార్క్ ఏజెస్ అంటున్నాం, వారు ఎంతో విశ్వాసంగా జీవించారు. వాక్యం కొరకు వారు సమస్తాన్ని త్యాగం చేసేశారు. వారి గురించి కొన్ని విషయాలు ఈ దినాన్ని మనం ప్రస్తావించబోతున్నాం. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్నే కంఠత వాక్యం అంటున్నాం కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. ఎవరైనా సరే వచ్చిన వారు యవనస్తులు ఈ యొక్క వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. థ్యాంక్ యూ బాబు. చదివిన యొక్క యవనస్తుడు అరుణ్. ఒక 2 రోజుల్లో వీరందరికీ పరీక్షలు అయిపోతున్నాయి. వేసవి సెలవులకి వీరందరూ కూడా వెళ్ళిపోతారు. వీరి కొరకు ప్రార్థించండి. మరలా మనకి వీరందరూ కూడా జూన్ మాసంలోనే అందుబాటులోకి వస్తారనమాట. అయితే మనకి ఇక్కడ చెప్పబడిన వాక్య భాగాన్ని మనం వివరంగా చర్చిద్దాం. ఆదిమ సంఘంలో అనగా మొదటి 2 శతాబ్దాల్లో ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఒక మహానగరం, దీన్ని స్మరణ అంటున్నాం మనం, ఇంగ్లీష్లో స్మరణ అంటారు. ఆ యొక్క స్మరణ అనే ఆ యొక్క నగరం ఇంకా ఉన్నది. ఈనాడు దాని పేరు మార్చేశారు. దాన్ని ఇజ్మీర్ అంటున్నారు. అది టర్కీ దేశంలో ఉంది. అయితే ఆ రోజుల్లో ఇక్కడ ఈ స్మరణ అనే నగరం ఎంతో పరిచర్యకు అనగా ప్రభు సేవకు ఎంతో ప్రాధాన్యత వహించింది. మనకున్న చరిత్ర ఏమిటంటే అక్కడ కనీసం 1,00,000 మంది వరకు ప్రజలు జీవించేవారు. వారిలో అనేక మంది ప్రభువు నమ్ముకున్నారు, అన్యులు కూడా ఉన్నారు. అక్కడ పాస్టర్ గారి పేరు పోలీకార్ప్ అంటున్నాం. అయితే అప్పుడు ఈ యొక్క నగరవాసులు, అక్కడ నగరానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆ యొక్క నగరవాసులు, ఆ రాజుగారు కూడా రోమా ప్రభుత్వానికి ఎంతో దగ్గరగా ఉన్నవారు. అంటే రోమా ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉన్న రోమా ప్రభుత్వం ఏం చెప్తే అది చేసేవారు అనమాట. అప్పుడు రోమా ప్రభుత్వం వారు ఏం చేశారంటే ఈ యొక్క నగరవాసులందరికీ కూడా దాదాపు 1,00,000 మంది ఉన్న ఈ స్మరణ సంఘం వారికి, ఈ స్మరణ అనే నగరం ఇది సముద్రం ఒడ్డునే ఉందన్నమాట. ఓడల రేవు కూడా ఉండేది ఆ రోజుల్లో. మంచి వ్యాపార కేంద్రం. అక్కడ ఉన్నవారికి వారు చేసిన శాసనం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి మీరు రోమా దేవుళ్ళకి దేవతలకి మీరు పూజ చేయాలి. దాంతోపాటు రాజును కూడా పూజ చేయాలి. మీరు రాజును కూడా, రాజుగారు బ్రతికే ఉన్నారు ఇంకా, అయినప్పటికీ రాజుకు కూడా ఒక దేవునికి పూజలు ఎలా చేస్తారో ఆ దేవునికి వారు రకరకాల అర్పణలు ఎలా అర్పిస్తారో, ధూపాలు వేస్తారో అలాగే రాజుగారిని కూడా పూజించాలన్నారు. అనేటప్పటికీ క్రైస్తవులకి అందరికీ కూడా ఇది చాలా పెద్ద అగ్ని పరీక్షలాగా వచ్చేసింది. ఎలా పూజించాలి విగ్రహాలని, రాజుగారిని ఎలా పూజించాలా, అది మనకి తగదు. కారణం ఏంటంటే ప్రభువారు చెప్పారు ఎంతో విపులంగా, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఉన్నదానికి దేనికి కూడా నువ్వు పూజలు చేయొద్దని ప్రభువు చెప్పారు 10 ఆజ్ఞల్లో, నిర్గమకాండం 20వ అధ్యాయంలో. కనుక వారు క్రైస్తవులందరూ కూడా మేము చెయ్యము ఈ పని, రాజుగారిని పూజించం, ఈ యొక్క దేవుళ్ళని దేవతల్ని పూజించం. వారు అంటున్నారు ఒక్కసారే కదా సంవత్సరంలో, ఒక్కసారే చేయండి అంతే చాలు, ప్రతిరోజు అక్కర్లేదు అంటున్నారు. వారు అది కూడా మాకు చేయటానికి అవకాశం లేదు, మేము చేయము దాన్ని, మా దేవుడు యేసు ప్రభువారు, ఆయన్నే పూజిస్తామన్నారు. ఆ పాస్టర్ గారు పోలీకార్ప్ గారికి అప్పటికే 86 సంవత్సరాలు. అయితే ఆయన పట్టుకుని రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. ఇగో చూడండి, ఆయన పూజించట్లేదు, ఆయన యొక్క అనుచరులు క్రైస్తవులందరినీ కూడా పాడు చేసేస్తున్నాడు ఈయన. ఏమని, మన విగ్రహాలకు పూజించకూడదు, రాజుని పూజించకూడదు అని ఈయనందరికీ నూరు పోస్తున్నాడు. అనేటప్పటికీ రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేస్తే నువ్వు ఇలా చేస్తున్నావా అంటే ఆయన చెప్తున్నాను అన్నాడు. అబద్ధం ఆడలేదు, నేను చెప్పలేదని అనలేదు, నేను చెప్పాను అన్నాడు. దేనికన్నాడు? రాజుగారు అడిగారు, దేనికి ఎలా చెప్తున్నావు, ఎందుకు బోధిస్తున్నావు అంటే యేసు ప్రభువును తప్ప ఇంకెవ్వరిని పూజించకూడదు, ఆయనే దేవుడు, నిజమైన దేవుడు అనేటప్పటికి రాజుగారికి చాలా కోపం వచ్చేసింది.
రాజుగారు నీకు మరణశిక్ష వేసేస్తానన్నారు. అయినా భయపడలేదు ఆయన. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, యేసుప్రభు నమ్ముకున్న వారు మరణశిక్షను ఎదుర్కొంటానికి కూడా వారు వెనుదీయలేదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఈయన కాల్చి చంపేయండి ఆయన కేకలు వేశారంట. కాల్చి చంపేయండి అని, ముఖ్యంగా యూదులు. అయితే రాజుగారు అన్నారట, చరిత్ర ప్రకారంగా మనకి తెలిసింది, రాజుగారు అన్నారట, ఇక్కడ ఆయన సజీవంగా దహనం చేయటానికి మన దగ్గర కర్రలు లేవు కదా, ఎండు కర్రలు లేవు కదా అనేటప్పటికి ఆ యూదులు అన్నారంట, మేము పట్టుకొస్తాం, కొంచెం సేపు ఇవ్వండి, అంతే కొంచెం సమయం ఇవ్వండి, మేము పట్టుకొస్తాం కర్రలు ఆయన కాల్ చేయటానికి, కాల్ చేయండి అన్నారు. దేనికి అంత కోపం ఆయన మీద అంటే అనేక మంది యూదుల్ని ఈ యొక్క పాస్టర్ గారు, పోలీకార్ప్ అనే పాస్టర్ గారు ఆయన క్రైస్తవులుగా మార్చేశారు. కనుక యూదులకి చాలా కోపం ఉంది దీని మీద. ఈ యొక్క పోలీకార్ప్ గారు చరిత్ర చెప్పేది ఏంటంటే, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు శిష్యుడు ఆయన. కనుక యోహాను గారు ఈయన్ని ఈ నగరంలో పెట్టారు అన్నమాట పాస్టర్గా. అప్పుడు ఈ యొక్క యూదులందరూ కూడా అది విశ్రాంతి దినం అయినప్పటికీ వారు వెళ్ళి వాళ్ళ శత్రువు అనుకుని ఆయన్ని వెండి కర్రలు పట్టుకొచ్చేసి రాజుగారి దగ్గర తెచ్చేశారు. అందరి ముందు కూడా ఆ యొక్క నగరంలో నడి ఒడ్డిన ఆ వీధిలోనే ఆయన్ని ఆ విశ్రాంతి దినాన్న సజీవ దహనం చేసి చంపేశారు ఆయన్ని, పోలీకార్ప్ గారిని. చూచారా ఎంత ఘోరం జరిగిందో. ఇది 2వ శతాబ్దంలో జరిగింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ రీతిగా అనేక మంది విశ్వాసులు వారి ప్రాణాన్ని సహితం త్యాగం చేసేశారు ప్రభువు కొరకు. వారు వెనుదీయలేదు, భయపడలేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టేయలేదు. ప్రతి తరంలో కూడా, ముఖ్యంగా ఆ 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం చాలా శ్రమలు వచ్చేసాయి క్రైస్తవులకి. సాతాను ఆనాటి పాలకులను వాడుకున్నాడు, ఆనాటి ప్రభుత్వాలను వాడుకొని క్రైస్తవులకు వ్యతిరేకంగా అనేకమైన శాసనాలు, మరణ శాసనాలు చేసేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవులు చనిపోవటానికైనా సరే సిద్ధపడిపోయారు, చనిపోవటానికైనా సరే సంతోషంగా వెళ్ళారు. కానీ వారి విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. వారి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలా. మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో అటువంటి పరీక్ష మనకు వచ్చినట్లయితే, అటువంటి శ్రమలు వస్తాయని ఖచ్చితంగా ప్రభువారు మనకు చెప్పారు. దానియేలు గ్రంథం 12:1 ఎప్పుడు లేనంత శ్రమ వస్తుంది అన్నారు. అదే విషయాన్ని ప్రభు మళ్ళీ ప్రస్తావిస్తూ, అదే విషయాన్ని యేసు ప్రభువారు ప్రస్తావిస్తూ మత్తయి సువార్త 24:21-22 గమనించినట్లయితే, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని మహాశ్రమ వస్తుంది దేవుని నమ్ముకున్న వారికి అన్నారు. ఈ కడవరకాల చివరి దినాల్లో 2వ రాకడ ముందు అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చినట్లయితే మనం విశ్వాసంగా నిలబడతామా, లేకపోతే ఆ శ్రమలకు తట్టుకోలేక, లేదా జైలు పాలు అవటానికి ఇష్టం లేక, కొనటానికి అమ్మటానికి అవకాశం ఉండదు కనుక మన విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తామా? ఆ రోజుల్లో అనగా మధ్య యుగంలో, లేదా మిడిల్ ఏజెస్ అంటున్నాం, లేకపోతే డార్క్ ఏజెస్ అంటున్నాం, అంటే చీకటి యుగం అన్నమాట. అప్పుడు ఈ యొక్క వాల్డెన్సీస్ అనే విశ్వాసులు వాక్యం చదవటం కొరకు వారు గ్రామాలు విడిచిపెట్టేసి, వారి ఆస్తులు విడిచిపెట్టేసి, వారికి ఉన్న పొలాలు విడిచిపెట్టేసి, వారికి ఉన్న ఆ ఉద్యోగాలు విడిచిపెట్టేసి కొండలకి వెళ్ళిపోయి ఆ యొక్క కొండల్లోనే జీవించారు, ఆ పర్వతాల్లోనే జీవించారు. అనేకమైన శ్రమలు వచ్చాయి వారికి, కానీ ఆ యొక్క శ్రమల్లో కూడా వారు విజయం పొందారు. ప్రియ సోదరి సోదరులారా, మనం శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారికి ఉన్న ఒక పేరు, లేకపోతే ఆయనకు ఉన్న బిరుదు ఏంటంటే ఇమ్మాన్యుయేల్, అంటే ప్రభు మనతో ఉంటారు ఆ శ్రమల్లో కూడా. అలాగే కదా షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో వేసేస్తే ఆయనే దిగి వచ్చి వారి దగ్గర ఉన్నారు, అగ్నివాసన కూడా వారికి అంటలేదు. ప్రభు కాపాడతారు ఖచ్చితంగా. అయితే కొంతమందిని ఆయనకు సాక్షులుగా ఉండటానికి అనుమతిస్తారు, వారు శ్రమలు పడటానికి, హతసాక్షులు అవటానికి. ఒకసారి మనం దానియేలు గ్రంథం 7:23-25 వరకు ఉన్న వాక్య భాగాన్ని, ప్రవచనాన్ని గమనించినట్లయితే దానిలో 4వ మృగం, 4వ జంతువు అని చెప్పబడింది. 4వ జంతువు ఎవరికి సాదృశ్యం అంటే 4వ సామ్రాజ్యానికి, 4వ రాజ్యానికి. 4వ రాజ్యం ఏంటి? దానియేలు గ్రంథం 7 మొదటిది బబులోను, 2వది మాదీ పారసీకులు, 3వది గ్రీకులు, 4వ రాజ్యం రోమా రాజ్యం.
ఆ రోమా రాజ్యం చాలా బలమైన రాజ్యం, ఈ లోకం అంతటినీ కూడా అది భక్షించేస్తుంది అని చెప్పబడ్డది. దాని తల మీద 10 కొమ్ములు ఉన్నాయని చెప్పబడ్డది. ఆ 10 కొమ్ములు ఎవరికి సాదృశ్యం అంటే ఈ యొక్క మృగం కూడా సాదృశ్యం ఎవరికి? ఒక ప్రభుత్వానికి, రోమా ప్రభుత్వానికి సాదృశ్యంగా వాడారు మృగం అని. ఆ యొక్క ఆ కొమ్ములు కూడా సాదృశ్యమే. దాన్ని దానియేలు గారే వివరించారు మనకి. అనగా దానియేలు గారికి దూత చెప్పారు, గాబ్రియేల్ గారు. ఆ వివరాలు ఇక్కడ రాశారు ఆయన. దానియేలు గ్రంథం 7:24 దానియేలు, నువ్వు చూచిన 10 కొమ్ములు కూడా 10 మంది రాజులు, 10 రాజ్యాలు అని చెప్పబడ్డాయి. ఈ 10 రాజ్యాల తర్వాత ఒక చిన్న కొమ్ము వస్తుంది. అది చాలా పెద్దదైపోయి విస్తరించి 3 కొమ్ముల్ని పడగొట్టేస్తుంది. అంటే 3 రాజ్యాలని పడగొట్టేస్తుంది అని చెప్పబడ్డది. తర్వాత ఈ యొక్క చిన్న కొమ్ము ఇంకా బాగా బలపడిపోయి ఇది దేవునికి వ్యతిరేకంగా దైవదూషణ చేస్తుంది. కొమ్మంటే రాజ్యం, ఆ రాజ్యం అన్నమాట. ఆ రాజ్యం లేకపోతే ఆ రాజులు దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తారు, దేవుని దూషిస్తారు ఏకంగా. రెండోది వారు చేసేది దేవుని యొక్క విశ్వాసులను, దేవుని యొక్క భక్తులను నలగొట్టేస్తారని చెప్పబడ్డది. తర్వాత వారు కాలములను మారుస్తారు, ధర్మశాస్త్రాన్ని మార్చేస్తారు అని చెప్పబడ్డది. వారికి సమయం ఇవ్వబడ్డది, కాలములు అర్ధకాలము ఇవ్వబడ్డది అని చెప్పబడ్డది. అయితే ఎవరి గురించి ఇదంతా కూడా చెప్పబడ్డది? దానియేలు గారు ఇది రాసింది 6వ శతాబ్దం క్రీస్తు పూర్వం. అయితే ఈ జరగబోయే సంగతులు, ఈయన రాసిన ప్రవచనంలో జరిగిన సంఘటనలు ఎప్పుడు జరిగాయంటే క్రీస్తు శకం, అంటే యేసు ప్రభువారు పుట్టి పెరిగి చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఒక 1000 సంవత్సరాలకి ఈ ప్రవచనాలు నెరవేరాయి. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా నెరవేరాయి అంటే మనకి చరిత్ర చెప్తున్నది ఏంటంటే ఆ పోపుల రాజ్యం, పోపులు ఈ కార్యాలు చేశారు. ఏ కార్యాలు చేశారు? దేవునికి విరుద్ధంగా దైవదూషణ చేశారు. దైవదూషణ అంటే మేము పాపాలు క్షమించడానికి మాకు అధికారం ఉంది, మేము ఎవరినైనా సరే పరలోకం పంపుతాం, లేకపోతే ఎవరినైనా సరే నరకానికి పంపేయగలం, మాకు అధికారం ఉంది, బైబిల్లో ఏదైనా సరే మార్చేయడానికి మాకు అధికారం ఉంది. ఇలాంటి గర్వపు మాటలు మాట్లాడారు. వారు అనేక మంది భక్తుల్ని చాలా శ్రమలు పెట్టేశారు. ఆ యొక్క పోపుల రాజ్యంలో, పోపులు పరిపాలించిన ఆ కాలంలో అనేక మంది భక్తులు వారు హతసాక్షులైపోయారు. వారిని సింహాలకు, పులులకు వేసేశారు. కొంతమందిని కాల్చి చంపేశారు ఏకంగా, దారుణంగా. దేనికి? వారు చెప్పినట్లుగా చేయలేదని, వాక్యంలో ఉన్నదాన్ని పాటిస్తున్నారని. దాని కొరకే వారిని ఎంతో హింసించారు. వారు 10 ఆజ్ఞలో ఉన్న 2వ ఆజ్ఞను మార్చేశారు. 2వ ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు. అయితే వారు మరియమ్మ గారి విగ్రహం, యేసు ప్రభు విగ్రహం, పేతురు గారి విగ్రహం, పౌలు గారి విగ్రహం, యోహాన్ గారి విగ్రహం, ఇలాంటి విగ్రహాలు చేసేసి వాటిని కూడా ఆరాధించడం మొదలుపెట్టారు వారి ఆలయాల్లో. అది అడ్డుగా వస్తుందని వారికి, ఏది అడ్డుగా వస్తుందని, ఈ విగ్రహారాధన చేయటానికి 10 ఆజ్ఞలో ఉన్న 2వ ఆజ్ఞ, నువ్వు దేనిని కూడా నువ్వు విగ్రహాలను చేయొద్దు, విగ్రహాలకు సాగిలి పడవద్దు, అంటే విగ్రహాలను పూజించొద్దని ప్రభు ఖచ్చితంగా రాసిచ్చారు ఆయన సొంత చేతితో 2వ ఆజ్ఞ. దాన్ని తీసేశారు వాళ్ళు. మరి అది తీసేస్తే 10 ఆజ్ఞలు ఇంక 9 మిగులుతాయి కదా. అప్పుడు ఆఖరి ఆజ్ఞ 10వ ఆజ్ఞ కాస్త పెద్దది, దాన్ని 2 ముక్కల కింద చేసి మొత్తానికి నెంబర్ మాత్రం, ఆ సంఖ్య మాత్రం 10 మాత్రం అలా పెట్టారనమాట. ఇలాంటివన్నీ కూడా వారు చేశారు. అయితే వారికి ఇవ్వబడింది కాలములు అర్ధకాలం. కాలం అంటే సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర సంవత్సరం, అంటే 6 నెలలు అనమాట. ఇవన్నీ కూడా రోజుల్లో పెడితే బైబిల్ క్యాలెండర్లో నెలకి 30 రోజులే, సంవత్సరానికి 360 రోజులు మాత్రమే. సంవత్సరానికి 360 దినాలు మాత్రమే బైబిల్ క్యాలెండర్లో. కనుక ఇక్కడ ఈ యొక్క కాలములు అర్ధకాలం అన్నది మనం రోజుల్లోకి మార్చినట్లయితే 1260 దినాలు వస్తాయి. 1260 దినాలు వస్తాయి. ఆ 1260 దినాలు, ఒక దినం అంటే ఒక సంవత్సరంగా మనం అర్థం చేసుకోవాలా. సంఖ్యాకాండం 14:34 గమనించినట్లయితే వారు 40 దినాల్లో చేయవలసిన ప్రయాణాన్ని
వారి అవిధేయతను బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రభువారు 40 సంవత్సరాలుగా మార్చేశారు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కనుక బైబిల్ ప్రవచనాలు, ముఖ్యంగా దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథాల్లో ఉన్న ప్రవచనాల్లో లెక్కలు చెప్పబడినప్పుడు ఒక దినం అంటే 1 సంవత్సరంగా మనం అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6 నుంచి 14 వరకున్న వాక్యాన్ని భాగాన్ని కూడా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6 నుంచి 14 వరకున్న వాక్య భాగాన్ని కూడా మనం గమనించినట్లయితే ఒక స్త్రీ అని చెప్పబడింది. స్త్రీ ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఆ యొక్క స్త్రీ అరణ్యంలోనికి పారిపోయింది. తనకి 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. పక్షిరాజు రెక్క లాంటి 2 రెక్కలు ఇవ్వబడ్డాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 6 నుంచి 14 వరకున్న వాక్య భాగంలో. అయితే ఈ యొక్క స్త్రీకి ఆ యొక్క అరణ్యంలో 1260 దినాలు, ఒక దినం అంటే 1 సంవత్సరం, 1260 సంవత్సరాలు నివసించడానికి, పోషింపబడటానికి దేవుడు ఏర్పాటు చేశారని చెప్పబడ్డది. చాలామంది అపోహపడుతున్నారు. ఈ యొక్క చెప్పబడిన స్త్రీ యేసు ప్రభు తల్లి అయిన మరియ అనుకుంటున్నారు. అది సరికాదు. ఎప్పుడు కూడా యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారు అరణ్యంలో ఎక్కడా కూడా లేరు. ఆవిడకి రెక్కలు ఎప్పుడూ రాలేదు. ఇవి సాదృశ్యంగా చెప్పబడ్డాయి. కనుక ఈ యొక్క స్త్రీ సంఘానికి సాదృశ్యంగా, ఈ యొక్క సంఘం అనగా విశ్వాసులు, సంఘం అంటే విశ్వాసులు, ఆ యొక్క విశ్వాసులు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారని, బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని పాటిస్తున్నారని వారికి అనేకమైన శ్రమలు తెచ్చిపెట్టారు ఆనాటి రోమా ప్రభుత్వం, ఆనాటి సంఘం. సంఘం అంటే ఆనాడు ఒకే ఒక సంఘం, ఇప్పుడులాగా ఎన్నో సంఘాలు లేవు. అదే రోమన్ క్యాథలిక్ సంఘం. వారు అనేకమైన శ్రమలు తెచ్చిపెట్టారు. అయినప్పటికీ విశ్వాసులు చనిపోవటానికైనా సరే సిద్ధపడ్డారు, కానీ వారి విశ్వాసాన్ని విడిచిపెట్టేయలేదు. ఈ 1260 సంవత్సరాల ప్రవచనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 538 సంవత్సరం క్రీస్తు శకం 538లో ప్రారంభమయ్యి 1798 వరకు కొనసాగింది. అయితే ఏం జరిగింది అంటే 538లో అప్పుడు రాజుగారు ఉన్న జస్టీనియన్ అని ఆయన పేరు, రాజుగారి పేరు. ఆయన అప్పటి పోపు, ఆయన పేరు విజిలియస్. ఆయనకి మతాధికారం, రాజ్యాధికారం కూడా ఇచ్చారు. అంతవరకు ఆయనకి మతాధికారమే ఉండేది పోపు గారికి. 538 నుంచి వరకు రాజ్యాధికారం కూడా వచ్చింది. ఆ రాజ్యాధికారం ఎప్పుడైతే చేతికి వచ్చిందో చాలా అహంకారం పెరిగిపోయి అనేకమైన దారుణాలు చేసేసి విశ్వాసులు అనేక మందిని సజీవ దహనాలు చేయించేసి వారు బైబిల్ గ్రంథాన్ని పాటిస్తున్నారని, బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారని, ఆనాటి సంఘం సాతాను యొక్క ప్రోత్సాహం వలన, సాతాను ఏజెంట్గా బైబిల్ గ్రంథం ఎవరు కూడా చదవటానికి వీల్లేదని శాసనాలు చేసేశారు. అలాగే బైబిల్ చదివిన వారిని జైల్లో వేసేశారు. చాలా ఇబ్బందులు పడ్డారు వారు. కనుకనే యోధాపత్రిక 1వ అధ్యాయం, యోధాపత్రికలో ఒకే అధ్యాయం 3-4 వచనాలను ఒకసారి గమనించినట్లయితే యోధా గారు రాశారు ఏమని? అనేక మంది మీకు ముందుగానే హెచ్చరించాను నేను, సంఘంలో ప్రవేశించి ప్రభువునే వారు నమ్మటం లేదు, ప్రభువునే తిరస్కరిస్తున్నారు, యేసు ప్రభువుని నమ్మట్లేదు వారు. కానీ వారు సంఘంలో ఉన్నారు, వారు సంఘాల్లో బోధలు చేస్తున్నారు, దేవుని యొక్క వాక్యంలో లేని విషయాలు మీకు నూరు పోస్తున్నారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని యోధా గారు హెచ్చరిక చేశారు. నిజమే, అనేక మంది సంఘంలో ప్రవేశించి సంఘ సభ్యులుగా, సంఘ నాయకులుగా అయితే ప్రభువునే తిరస్కరించి, మనకి ఇవ్వబడిన ఈ రక్షణను తిరస్కరించి వాక్యాన్ని ప్రజలకు అందకుండా చేసేసిన ఆ దారుణాలు పూర్వకాలంలో జరిగాయి. అటువంటి విషయాలు మరలా ఈ కడవరకాల చివరి దినాల్లో మరలా జరిగే అవకాశం ఉన్నది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం గమనించినట్లయితే ప్రభువారు ముందుగానే హెచ్చరించారు, మీకు 10 దినాలు శ్రమలు వస్తాయి. ఒక దినం అంటే 1 సంవత్సరం, 10 దినాలు అంటే 10 సంవత్సరాలు. మిమ్మల్ని సాతాను కొంతమందిని జైల్లో కూడా వేయించేస్తాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మరణం వరకు నమ్మకంగా ఉండండి, అప్పుడు నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అన్నారు. మరణం వరకు నమ్మకంగా ఉన్నట్లయితే, ప్రభు వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞ వెలుగులో యేసు ప్రభు నమ్ముకుంటూ జీవించినట్లయితే మనకు మరణం వచ్చే వరకు కూడా అప్పుడు మనకి జీవ కిరీటం దొరుకుతుంది. అయితే ఇక స్మరణ యొక్క నగరంలో జరిగింది ఏంటంటే, అక్కడ డైనాసిస్ అని
ఒక దేవుడు అంటే ఒక విగ్రహాన్ని పూజించేవారు. ఆ యొక్క డైనాసిస్ దేవుడి యొక్క ఆలయంలో అంటే ఒక విగ్రహం అనమాట. పనిచేసిన ఆ యొక్క పూజారులు ఎవరైనా చనిపోతే వారిని సమాధికి తీసుకువెళ్ళేటప్పుడు వారికి ఒక కిరీటం పెట్టేవారు. సమాధి వరకు కూడా చనిపోయిన వాడికి ఒక కిరీటం కాదు 100 కిరీటాలు పెట్టినప్పటికీ ఏం తెలుస్తుంది చనిపోయిన వ్యక్తికి? ఉపయోగం లేదు. కానీ అలా పెట్టేవారు, వారి సాంప్రదాయం. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? నమ్మకంగా మీరు ఉన్నట్లయితే నేను జీవ కిరీటాన్ని ఇచ్చేస్తాను మీకు, యుగ యుగాలు కూడా ఆ జీవ కిరీటాన్ని ధరించి మీరు పరలోకంలో జీవిస్తారు అని ప్రభు చెప్తున్నారు. కనుక మన యొక్క గురి ఆ జీవ కిరీటాన్ని పొందటం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క వాల్డెన్సీలు అనే వారు మనకు కావాల్సింది జీవ కిరీటం. ఈ లోకంలో ఏదో ఘనత, పేరు, లేకపోతే ఈ లోకంలో మనకి ఏదో గుర్తింపు, వాటి కొరకు చూచుకోలేదు. వారు పరలోకం కొరకు ప్రాకులాడారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఆ పరలోకం కొరకు ప్రాకులాడుతున్నామా? లేకపోయినట్లయితే ఈ లోకంలో పదవుల కొరకు, ఈ లోకంలో గుర్తింపు కొరకు, ఈ లోకంలో ఘనత కొరకు మనం ప్రాకులాడుతున్నామా? ఇవన్నీ కూడా కొంతకాలం ఉండిపోతాయి. అయితే పరలోకం కొరకు ప్రాకులాడినట్లయితే అది కలకాలం కూడా మనకు ఉంటుంది, నిత్య జీవం. కనుక ఈ వాల్డెన్సీలు వారి సమస్తాన్ని కూడా విసర్జించి విడిచిపెట్టేసి ఆ పర్వతాల్లో జీవించారు. పర్వతాల్లో జీవించడం అంటే ఆశామాషి కాదు కదా. అక్కడ ఏ విధమైన సదుపాయాలు ఉండవు. అయినప్పటికీ అక్కడే జీవించారు. ఎంతో మంచుతో కప్పబడిన పర్వతాలు అన్నమాట, అల్ప పర్వతాలు అంటారు వాటిని. ఇవి ఫ్రాన్స్ దేశం, ఆ జర్మనీ దేశం, ఆ స్విట్జర్లాండ్ దేశం ఆ యొక్క సరిహద్దుల్లో ఉన్నాయన్నమాట ఈనాటికి కూడా. అలాంటి చోట ప్రభు కొరకు త్యాగం చేసుకుని అక్కడే జీవించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం నమ్మకంగా అంతవరకు జీవించినట్లయితే మనకు ఆ నిత్య జీవం ఇస్తారు, జీవ కిరీటాన్ని ఇస్తారు ప్రభువారు. అపోస్తలుల కార్యాలు 5:29 పేతురు గారు అన్నారు, మేము దేవునికి లోబడాలా, మానవులకు కాదు, మానవులకు కాదు, దేవునికి లోబడాలి మేము అన్నారు. నిజమే, దేవునికి ఆయన మాటలకు లోబడాలి మనం. మానవుల మాటలు కాదు మనకు కావాల్సింది. మానవులు గౌరవిద్దాం, అధికారులను గౌరవిద్దాం, అంతేకాని వారి మాట కాదు. అది మన యొక్క వాక్యానికి, బైబిల్ గ్రంథానికి వ్యతిరేకమైనట్లయితే ఈ యొక్క లోక సంబంధమైన నాయకులు చెప్పేవి వాటిని మనం పట్టించుకోవద్దు. కారణం మనం లోబడవలసింది దేవునికి. ఆయన యొక్క మాటలు, ఆయన ఆజ్ఞలు మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 10, 11, 12 గమనించినట్లయితే ఎక్కడ మనకు చెప్పబడ్డది, పౌలు గారు అన్నారు, మీరు ప్రభువులో మీరు బలంగా ఉండండి, ఆ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ప్రభు ఇస్తారు సర్వాంగ కవచం అనగా విశ్వాసం మనకు కావాలి. ప్రకటన గ్రంథం 3:11 ఒకసారి గమనించినట్లయితే, నీ కొరకు ప్రభు ఏర్పాటు చేయబడిన ఆ కిరీటం, ఏ కిరీటం? జీవ కిరీటాన్ని ఎవరికి కూడా పోకుండా మీరు చూచుకోండి. జీవ కిరీటం మన కొరకు ప్రభు చేస్తున్నారు. ఒకవేళ మన విశ్వాసంలో కొనసాగలేదనుకోండి, మరి ఏమైపోతుంది ఆ కిరీటం? దాన్ని పక్కన పెట్టేస్తారా? లేదు, ఎవరికి ఇంకొకరికి ఇచ్చేస్తారు. ఉదాహరణకు మనం ఎవరికైనా ఒక చక్కని ఆహార పదార్థాలు విందు తయారు చేసామనుకోండి, ఏదో సమస్యను బట్టి వారు రాలేదు, వేళ ఏం చేస్తాం? వాటిని అంత చక్కని ఆహారాన్ని పడేసేస్తామా? లేదు కదా, ఎవరొకరికి పెట్టేస్తాం, ఎవరొకరికి ఇచ్చేస్తాం. అది వృధా అయిపోకూడదు. అలాగే మన కొరకు దేవుడు చేస్తున్న జీవ కిరీటాన్ని మనము విశ్వాసంగా చివరి వరకు కొనసాగకుండా ఉన్నట్లయితే ఆ జీవ కిరీటం ఎవరొకరికనగా ఆఖరిలో ఎవరైతే రక్షణలోకి వస్తారో, నిత్య జీవంలోకి వస్తారో, ప్రభువుని నమ్ముకుంటారో వారికి ఇవ్వబడుతుంది. మన కొరకు చేయబడ్డది అది. మనం విశ్వాసంలో కొనసాగలేదు కనుక ఇంకొకరికి ఇచ్చేస్తానంటున్నారు. ప్రకటన 3:11. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క వాల్డెన్సీలు ప్రపంచం అంతట్లో మొట్టమొదటిగా వారి యొక్క మాతృభాషలో బైబిల్ గ్రంథాన్ని వారు తయారు చేసుకున్నారు, మాతృభాషలో, ప్రపంచం అంతట్లో కూడా. అయితే వారు బైబిల్ గ్రంథాన్ని ఆ యొక్క ఒరిజినల్ భాషలో, అనగా హిబ్రూ భాష, గ్రీకు భాష, పాత నిబంధన హిబ్రూ భాష, క్రొత్త నిబంధన గ్రీకు భాష, ఈ రెండు కూడా వారు క్షుణ్ణంగా నేర్చుకుని వారు దానినే ఆ యొక్క హిబ్రూ భాష, గ్రీకు భాషలోనే చదివేవారంట వారు ఆరాధనలో.
అంటే అంత క్షుణ్ణంగా. కారణం ఏంటి? వారి ఉద్దేశం ఆ రోజుల్లో లాటిన్ లాంగ్వేజ్లో బైబిల్ లాటిన్ భాషలో బైబిల్ ఉండేది. కానీ అది రోమన్ క్యాథలిక్ సంఘం వారు తర్జుమా చేయించిన ఆ యొక్క బైబిల్. దానిలో అనేకమైనవి మార్పులు చేర్పులు చేసేశారని వారు దాని జోలికి వెళ్లకుండా వారు సొంతంగానే ఆ యొక్క హిబ్రూ భాష, గ్రీకు భాషలో ఉన్న వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసేవారు. అనేక మంది వారు చేసింది ఏమిటంటే త్యాగం చేసి బైబిల్ గ్రంథాన్ని ప్రతి అక్షరాన్ని కూడా కాపీ చేసేసి, అంటే దాన్ని రాసి ఆ యొక్క బైబిల్ గ్రంథం లేని వారికి రహస్యంగా బహుమానంగా ఇచ్చేవారు అనమాట. దానిలో ఒకరు జీన్ లెడ్జర్. సో జీన్ లెడ్జర్ అని ఒక వ్యక్తి. అలాగే అనేక మంది ఉన్నారు. అనేక మంది యువకులు వారు ఇదే ఒక పనిగా పెట్టుకుని వారు రోజంతా కూడా కూర్చుని ఆ బైబిల్ గ్రంథాన్ని వారు చేతితోటి, కారణం ఆ రోజుల్లో ఇంకా ముద్రణాలయాలు రాలేదు, వారు రాసి ఆ యొక్క వాక్యం ఎవరికైతే లేదో వారికి రహస్యంగా బహిరంగంగా ఇవ్వటానికి వీల్లేదు. మళ్ళీని ఎలా ఇచ్చేవారు? వెళ్ళి వీరు ఏదో అమ్ముకునే వారిలాగా ఒక వ్యాపారస్తులాగా వెళ్ళేవారు అనమాట. కూరగాయలు పట్టుకొని వారు పండించుకొని, ఎక్కడ ఈ యొక్క పర్వతాల మీదే చక్కని పెద్ద పెద్ద కూరగాయలు పండేసి, క్యాబేజీ, కాలీఫ్లవరు, టమాటాలు ఇలాగా. అలాగే చక్కని పళ్ళు కాసాయి, అనగా ఈ యొక్క జామకాయలు, నారింజకాయలు, యాపిల్ కాయలు, ఇలాంటి యాపిల్ పళ్ళు ఇలాంటి అవన్నీ కూడా అమ్ముతానికి అనే వారు ఒక వంక అన్నమాట. వాటిని తట్టలో వేసుకొని బుట్టల్లో వేసుకొని దాని అడుగుని మాత్రం వీరు తర్జుమా చేసిన, వారు ఆ చుట్టుపక్కల ఉన్న భాషల్లోకి తర్జుమా చేసిన ఆ యొక్క బైబిల్ సంబంధించిన ఆ వాక్యాలు, అంటే ఒక్కొక్కసారి ఒక అధ్యాయమే ఉండేది, లేకపోతే 2 అధ్యాయాలు. వాటిని పట్టుకెళ్ళి విశ్వాసులు ఎవరు ఉన్నారో వారికి రహస్యంగా ఇచ్చేవారు అనమాట. వెళ్ళేది మాత్రం ఈ విధంగా ఏదో కూరగాయలు అమ్మటానికి వెళ్ళినట్లు, పళ్ళు అమ్మటానికి వెళ్ళినట్లు అలా చేసేవారు అనమాట. అంటే ఎంతటి వారికి భారం ఉందో చూడండి, ఈ వాక్యాన్ని ఇతరులకు అందించాలనే భారం. అయితే ఈ యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క వర్తమానాన్ని, వాక్యంలో ఉన్న వర్తమానాలు వారితో పంచుకునేవారు. అయితే మనకున్న చరిత్ర ఆధారాలు ఏమిటంటే, ఈ యొక్క వాల్డెన్సీలు అనేవారు ఆ చుట్టుపక్కల ఆ యొక్క పర్వతాల మీద నివసించేవారు. ఆ క్రిందకి వెళ్ళి కొంచెం దూరంలో చిన్న చిన్న గ్రామాలు ఉంటే అక్కడికి వెళ్తే అక్కడ గొర్రెలు కాసుకునేవారు. వారి దగ్గరికి వెళ్ళి వారికి ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి వినిపించారు. గొర్రెలు కాసుకునే వారికి చదువు రాదు కదా, లేకపోతే బైబిల్లో ఉన్న విషయాలు వారికి బోధించేవారు. అంటే అంతటి భారం వారికి. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి పని మనం ఏమన్నా చేస్తున్నామా? ఈ కడవరకాల చివరి దినాల్లో ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథాన్ని ఎవరికైనా సరే మనం దాన్ని బహుమతిగా ఇచ్చామా? లేకపోయినట్లయితే నీకు తెలిసిన బైబిల్ గ్రంథంలోని విషయాలు వారికి ఎవరికైనా సరే మనం బోధిస్తున్నామా? చాలాసార్లు మనం చెప్పే కుంటి సాకు ఏంటంటే, నాకు బోధించడం రాదండి, నాకు భయం వేస్తుంది, నేను చేయలేను అంటున్నాం మనం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ వాక్యాలు మనకు తెలిసిన సత్యాన్ని మీకు తెలిసిన మాత్రమే, మీకు తెలిసినంతే ఇతరులకు మనం అందించాలా, మనకు తెలిసిన వారికి. లేకపోయినట్లయితే ఈ రోజులు అనేక సువార్త పత్రికలు, అనగా సువార్త నిమిషం ఆ వర్తమానాలు ఆ యొక్క అచ్చు వేసి అందుబాటులో తెస్తున్నారు. వాటిని కూడా మనం ఏం చేయాలా? ఇతరులకు మనం పంచిపెట్టాలా. లేకపోయినట్లయితే ఇంకా కాస్త తేలిగ్గా ఈ యొక్క అధునాతనమైన మనకి కాలంలో ఎక్కడైనా మంచి వర్తమానం వీడియో ఉందనుకోండి, దాన్ని మీకు తెలిసిన వారికి దాన్ని మీరు షేర్ చేసినట్లయితే, పంపించినట్లయితే, వారు వాట్సాప్కో, వారు ఫేస్బుక్కో, వారు యూట్యూబ్కో, వారు ఏ రీతిగా ఈ యొక్క మాధ్యమాలు, ఈ యొక్క అధునాతనమైన విషయాల్లో వారు పాల్గొంటున్నారో, ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా, వారి ఫోన్ వాట్సాప్ ద్వారా వారికి ఈ వర్తమానాలు మనం పంపించవచ్చు. కనుక మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో ఈ సువార్త సేవలో పాల్గొనాలి. అది మర్చిపోవద్దు మనం. అలా చేసినట్లయితే ఇది అనేక మందికి అందుతుంది. అయితే ఈ యొక్క మధ్య యుగంలో లేదా చీకటి యుగంలో ఆయన్ని వేకువ చుక్క అంటున్నారు, ఇంగ్లీష్లో మార్నింగ్ స్టార్ అంటారు. ఎవరంటే ఆయన పేరు జాన్ వైక్లిఫ్ గారు. జాన్ వైక్లిఫ్ గారు అని ఆయన ఇంగ్లాండ్ దేశంలో పుట్టి పెరిగారు. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని అక్కడే ప్రొఫెసర్ అయ్యారు.
ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాక్యాన్ని చదువుకుని, బైబిల్ గ్రంథం చదువుకొని, ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఎంతో ఆయన యొక్క జీవితం ధన్యమైపోయింది. ఆయనలో ఎంతో మార్పు వచ్చేసింది. అయితే ఆయన ఆలోచించింది ఏమిటంటే, ఈ యొక్క బైబిల్ గ్రంథం ఆ రోజుల్లో లాటిన్ అనే భాషలోనే ఉండేది. అది బాగా చదువుకున్న వారు మాత్రమే అర్థం చేసుకోగలరు ఆ భాషను. ఇది పండితులు అంటాం చూడండి, మనం మేధావులు అంటే వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. సామాన్యులకి ఆ యొక్క లాటిన్ భాష రాదు. అయితే సామాన్య వాడిది ఇంగ్లీషు, ఇంగ్లాండ్లో. కనుక బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయటానికి ఆయన ప్రారంభించారు. అయితే ఆ రోజుల్లో ఎవరైనా సరే బైబిల్ బహిరంగంగా చదివితే వారిని ఏకంగా జైల్లో వేసేసేవారు. మరి ఈయన ఏకంగా బైబిల్ ఏకంగా తర్జుమా చేస్తుంటే అది తెలిసిందంటే అధికారులకి, ఆనాటి రోమన్ క్యాథలిక్ నాయకులకి ఆయన సజీవ దహనం చేసేస్తారు. అయినప్పటికీ ఆయన భయపడకుండా ఆయన రిస్క్ తీసుకుని 1370 సంవత్సరంలో మొదలుపెట్టారు తర్జుమా. 1382 కల్లా క్రొత్త నిబంధన అయిపోయింది. 1384 కల్లా పాత నిబంధన అయిపోయింది. అంటే తర్జుమా అయిపోయింది, ప్రింటింగ్ చేసేసారు దాన్ని. అది ప్రజలకు అందుబాటులోకి తెచ్చేశారు. మొట్టమొదటి బైబిల్ అనమాట ఇంగ్లీష్లో. అంతవరకు కూడా ఇంగ్లీష్లో బైబిల్ లేనే లేదు. ఈ యొక్క జాన్ విక్లిఫ్ గారు అని ఆయన, ఆ ప్రొఫెసర్ గారు చేశారనమాట తర్జుమా. అయితే మరి రోమన్ క్యాథలిక్ సంఘం వారు ఊరుకుంటారా? ఆయన్ని సజీవ దహనం చేసేయటానికి నానా ప్రయత్నాలు చేశారు. కానీ దేవుని యొక్క కృపను బట్టి ఆ దేశం యొక్క రాజుగారు ఆ రోజుల్లో ఈయనకి అండగా నిలబడి ఈయనకి ఆ మరణశిక్ష పడకుండా, కాల్చేయకుండా ఆయన కాపాడి చేశారు. కనుక దేవుడు ఆ రీతిగా రక్షించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, వీరు ఇన్ని త్యాగాలు చేశారు. తర్వాత ఆయన సహజంగానే మరణించారు. మరణించిన తర్వాత ఆయన చనిపోయిన, సమాధి అయిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత కండగా నిలబడిన రాజుగారు చనిపోయారు. తర్వాత ఆ యొక్క సంఘనాయకులు ఏం చేశారు, ఈ యొక్క జాన్ వైక్లిఫ్ గారి యొక్క సమాధిని తవ్వేసి ఇంకేదో అక్కడక్కడ ఆయన ఎముకలు ఇంకా మిగిలాయి. ఆ ఎముకలు తీసేసి, ఎముకలన్నింటిని కాల్చేసి ఆ బూడిదంతా కూడా నదిలో చల్లేసి, ఇక ఎముకలు కాల్చేసాం, బూడిద చేసేసాం, ఇక పరలోకం ఈయన వెళ్ళడు అని చెప్పేశారు. అయితే ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మన ఎముకలుంటేనే కాదు ఆయన లేపేది, మనం బూడిదైపోయినా సరే, మట్టి అయిపోయినా సరే, ఆయన నమ్ముకున్న వారిని మరలా మహిమ శరీరాలతో లేపేస్తారు. అది బైబిల్ గ్రంథం మనకు చెప్పే ఆ సత్యం. కనుక ఈ యొక్క జాన్ వైక్లిఫ్ గారు ఎంతో త్యాగం చేసి ఈ యొక్క వాక్యాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని కృప వల్ల మన భాషలోకి ఇప్పుడు బైబిల్ అందుబాటులో ఉన్నది. ఇంకా కొన్ని భాషల్లో అందుబాటులో లేదు. అయితే దేవుని కృప వల్ల మన భాషలో ఉన్నది. దాన్ని చదువుతున్నామా మనం? మనలో అనేక మందికి ఇంగ్లీష్ కూడా వచ్చు. ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంది, మన మాతృభాషలో తెలుగు బైబిల్ కూడా ఉంది. వాటిని చదువుతున్నామా? లేకపోయినట్లయితే అలాగే వారానికి ఒకసారి ఆరాధనకి ఉన్నప్పుడు పట్టుకెళ్తున్నాం, తీసుకొచ్చి మళ్ళీ ఆ షెల్ఫ్లో పెట్టేస్తున్నాం, అలాగే ఉంచుతున్నామా? సాతాను చేసే పని ఏంటంటే, ఆనాటి ఆ రోమన్ క్యాథలిక్ సంఘాన్ని వాడుకొని బైబిల్ గ్రంథం ఎవరికి అందకుండా శాసనాలు చేయించేశాడు సాతాను. ఈ సాతాను కుయుక్తుల ద్వారా మనల్ని కూడా ఏదో రీతిగా ఆ యొక్క వాక్యాన్ని మనం చదువుకోకుండా, వాక్యాన్ని పఠించకుండా దాన్ని అశ్రద్ధ చేసేలాగా చేస్తున్నాడు సాతాను మనల్ని. అదే టైంలో ఏదో సీరియల్ వస్తుంది, దాన్ని వాక్యం చదువుకోకుండా ఆ సీరియలు, లేకపోతే ఏదో క్రికెట్ వస్తుంది, ఏదో ఫుట్బాల్ వస్తుంది, దానిలోనే మనం లీనమైపోతున్నాం. వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం, తర్వాత చదువుకుందాం అనుకుంటున్నాం, అది మళ్ళీ చదువుకోలేకపోతున్నాం. ఇలా రోజులు గడిచిపోతున్నాయి, మళ్ళీ వారం వచ్చేస్తుంది, మళ్ళీ ఆరాధనకి వెళ్తున్నాం. అలా చేస్తున్నారా మీరు కూడా ప్రియ సోదరి సోదరులారా? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా సాతాను ఈ బైబిల్ గ్రంథం లేకుండా చేసేసే రోజులు వస్తున్నాయి. మరలా బైబిల్ గ్రంథం పఠించినట్లయితే దాని ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి? 19వ కీర్తన 7 నుంచి 11 వరకు వాక్య భాగాన్ని గమనించండి, చదవండి ప్రార్థనాపూర్వకంగా. 19వ కీర్తన 7 నుంచి 11 వరకు వాక్య భాగాన్ని. నీ వాక్యము ఎంతో గొప్పది ప్రభువా అన్నారు. అయితే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా తర్జుమా చేశారు. దాని ద్వారా మనకి ఏం కలుగుతుంది లబ్ధి అంటే, మనకు మారు మనసు కలుగుతుంది. మరొక విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదివినట్లయితే మనం సామాన్యమైనా సరే మనకు జ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానం? ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఇది రక్షణ సంబంధమైన జ్ఞానం.
ఆ నిత్య జీవాన్ని ఇచ్చే జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది మనకి. అది ప్రాముఖ్యం మనకి. ఏ లోక సంబంధంగా మనం ఎంత జ్ఞానం సంపాదించుకున్నప్పటికీ ఒక రోజున మరణిస్తాం. మరణించిన తర్వాత ఆ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఇంకెందుకు పనిచేస్తాయి? ఎందుకు పనిచేయవు? అయితే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే, ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే బైబిల్ జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట్లయితే మనకేమొస్తుంది? నిత్యజీవం వచ్చేస్తుంది. కనుక వాక్యం ద్వారా మనకి ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. వాక్యం ద్వారా మనకి ఎంతో ఆనందం కలుగుతుంది, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. మన హృదయాల్లో శాంతి సమాధానం కలుగుతుంది. దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా, దేవుని ఆజ్ఞ ఎంతో పరిశుద్ధమైనది. అది మన యొక్క మనోనేత్రాలను తెరుస్తుంది అని చెప్పబడ్డది. 19వ కీర్తన 7-11 వరకు మన మనోనేత్రాలు తెరవబడతాయి. దేని ద్వారా? ఈ యొక్క వాక్యాన్ని పఠించడం ద్వారా. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం వాక్యాన్ని ప్రకటించాలా. అయితే ఈ వాక్యము తేనె కంటే, జుంటి తేనె కంటే కూడా చాలా తీయనైనది అని చెప్పబడ్డది. జుంటి తేనె కంటే కూడా తీయనైనది అని చెప్పబడ్డది. ఆ యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే కాపాడుతున్నారో వారికి దేవుడు ఆయన బహుమతి ఇస్తానంటున్నారు, ఆయన జీతం ఇస్తానంటున్నారు. ఆధ్యాత్మిక జీతం, బహుమతి అనగా నిత్య జీవం అనమాట. కీర్తన 119 140 వచనం, 119 వచనం 140. దీనిలో ఏం చెప్పబడ్డదంటే, నీ వాక్యము ఎంతో మంచిది, దాన్ని నేను ప్రేమిస్తున్నాను, ఎంతో పర్ఫెక్ట్ అన్నారు. లేకపోతే ఇంగ్లీష్లో, లేకపోతే ఎంతో ప్యూర్ అన్నారు. అంటే ఎంతో పరిశుద్ధమైనది. అలాగే కీర్తన 119లో వచనం 162 162 వచనం చూసినట్లయితే, ప్రభువా నీ వాక్యంలో నేను ఎంతో ఆనందిస్తున్నాను. కారణం ఏంటంటే, నీ వాక్యము నాకు దొరకగా అది ఒక మహా ధననిధిలాగా. అంటే ఎవరికైనా సరే వారికి ఏదైనా తవ్వుతున్నప్పుడు వారికి ఒక ధననిధి కనపడ్డది అనుకోండి, మన భాషలో ఏదో లంకెల బిందె అంటారు, అంటే దాని నిండా బంగారం ఉంటుంది అంటారు. అలాగా దొరికిందనుకోండి వారికి ఎంతో ఆనందం అయిపోతుంది. అలాగా దేవుని వాక్యం మనం పఠించినట్లయితే దాని ద్వారా మనకి ఆ గొప్ప ధననిధి, ఈ లోకంలో ఎంత బంగారం దొరికినా సరే కొంతకాలం తర్వాత అది అయిపోతుంది. లేకపోయినట్లయితే మనం ఈ లోకంలో మనం చనిపోతాం. ఇక ఆ బంగారం ఎంత ఉన్నా సరే ఉపయోగం ఏముంది మనకి? కానీ ఈ యొక్క వాక్యం అనే ధననిధి మనకు ఉన్నట్లయితే దాని ద్వారా మనకు కలిగేది ఏంటి? నిత్యజీవం. ప్రభువులో మనం కలకాలం జీవిస్తాం. కనుకనే ఇర్మియా గ్రంథం 15:16 వచనంలో ఇర్మియా ప్రవక్త గారు అంటున్నారు, నీ వాక్యము నాకు దొరకగా దానిని నేను భుజించాను. నీ వాక్యం నాకు దొరికినప్పుడు దాన్ని భుజించాను. నాకు ఎంతో ఆనందాన్ని కలిగి చేసింది. భుజించడం అంటే చదవటం అన్నమాట. ప్రియ సోదరి సోదరులారా, వాక్యాన్ని చదువుతూ ఆనందిస్తున్నామా? లేకపోయినట్లయితే ఎప్పుడైపోతుందో పక్కన పెట్టేద్దాం అనుకుని విసుగుపోతున్నామా? వాక్య ధ్యానం అన్నిటికంటే గొప్ప దీవెనకరమైనది వాక్య ధ్యానం. కనుక వాక్యాన్ని ధ్యానించండి. మీకు అనుకూలం ఉన్నప్పుడు, ఉదయం అనుకూలమైతే ఉదయం, సాయంత్రం అనుకూలమైతే సాయంత్రం, మధ్యాహ్నం అనుకూలమైనట్లయితే మధ్యాహ్నం, నీకు ఎప్పుడైతే అనుకూలం ఉంటుందో అప్పుడు వాక్యాన్ని చదివి ధ్యానించి ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తారు. అయితే మరొక భక్తుడు జాన్ హస్ అని, ఆ యొక్క భక్తుడు, ఆయన స్నేహితుడు జెరోమ్, వీరు బైబిల్ గ్రంథాన్ని చదివి ఇతరులు బోధిస్తున్నారని ఆనాటి సంఘం, ఆ రోమా సంఘం వారిని జైల్లో పెట్టేసి తర్వాత సజీవంగా కాల్చి చంపేశారు. ఏకంగా వాక్యం కొరకు వారు ప్రాణాలు అర్పించేశారు వారిద్దరు కూడా. అయితే ప్రభు ఏమంటున్నారో చూడండి, యోహాను సువార్త 5:24 వచనం. యోహాను 5:24లో ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుంటారో వారికి జీవం కలగదు. ఏ జీవం? నిత్య జీవం. యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకు నిత్య జీవం వస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఆయన వాక్యము మనం చదువుకోవాలి. ఆయన వాక్యంలోనే కదా యేసు ప్రభు గురించిన వివరాలన్నీ కూడా మనకు ఉన్నాయి. దాన్ని బైబిల్ గ్రంథం అంటున్నాం. దాన్ని మనం పఠించాలి ప్రతిరోజు కూడా. అలాగే యోహాను సువార్త 11:25-26 వచనంలో యేసు ప్రభు అన్నారు మార్తతోటి, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును, నన్ను ఎవరైతే నమ్ముకుంటున్నారో వారు మరణించరు, ఒకవేళ మరణించినప్పటికీ తిరిగి లేస్తారని ప్రభు చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువుని నమ్ముకుందాం, ఆయన వాక్య ప్రకారంగా జీవిద్దాం. కారణం ఏంటంటే కడవరకాల చివరి దినాల్లో మనకు ఒక హెచ్చరిక చేశారు ప్రభు వారు. ఆమోసు గ్రంథం 8:11 వచనం. ఆమోసు 8:11లో ఈ కడవరకాల చివరి దినాల్లో, రెండవ రాకడకు ముందు
మహా కరువు వస్తుంది. ఏ కరువు? ఆహారానికి సంబంధించిన కరువు కాదు, కానీ దేవుని యొక్క వాక్యము దొరకని కరువు వస్తుంది. దేవుని వాక్యం దొరకని రోజులు వస్తాయని మనకు హెచ్చరిక చేశారు ప్రభు. కనుక దేవుని వాక్యం మనకు విరివిగా అందుబాటులో ఉన్నది. ఇప్పుడు దాన్ని చదివి ఆ రోజుల్లో అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథం అంత విరివిగా లేదు కనుక దాన్ని కంఠస్థ పెట్టేసేవారు. మనం కూడా బైబిల్ గ్రంథాన్ని కంఠస్థ పెట్టినట్లయితే, ముఖ్యంగా అనేక వాగ్దానాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, ఆ వాగ్దానాలను కంఠస్థ పెట్టినట్లయితే ఆ శ్రమకాలం వచ్చినప్పుడు బైబిల్ గ్రంథాన్ని మన దగ్గర నుంచి, మన ఇంట్లో నుంచి, మన మొబైల్లోంచి తీసేస్తారు గ్యారంటీగా. మనం అనుకోవచ్చు, మొబైల్లోంచి ఎలా తీసేస్తారంటే నా మొబైల్లో ఉంటే అనుకోవచ్చు మనం. ఆ యొక్క మొబైల్ అన్నీ కూడా ఆ యొక్క ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాయి. వారు ఆ కమాండ్ ఇచ్చినట్లయితే మన యొక్క మొబైల్లో ఉన్న ఆ యొక్క డేటా అంతా కూడా తొలగించేసే ఆ సత్తా, ఆ యొక్క టెక్నాలజీ వారి చేతిలోనే ఉంది. వారు తీసేయగలరు దాన్ని. అలాంటి రోజులు వస్తాయి. సాతాను మరలా వాక్యం లేకుండా చేసేస్తాడు మనకి. అయితే అటువంటి కరువు రాకముందే ఇప్పుడు సమృద్ధిగా ఉన్నది కనుక దేవుని వాక్యం దాన్ని పఠించి దాన్ని కంఠస్థ పెట్టుకొని, అప్పుడు అటువంటి కరువు కాలం వచ్చినప్పుడు, అనగా అటువంటి శ్రమకాలం వచ్చినప్పుడు మనము ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవచ్చు. ఆ వాక్యాన్ని రహస్యంగా ఇతర విశ్వాసులతో పంచుకోవచ్చు. ఇది ప్రతి తరంలో కూడా వాక్యం కొరకు ప్రాణాలు అర్పించేసిన వారు కోకొల్లలుగా ఉన్నారు. ఈ కడవరి కాలంలో మరలా అటువంటి శ్రమకాలం వస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం భయపడకుండా సత్యం కొరకు నిలబడాల. సత్యం కొరకు నిలబడాల. వాక్యంలో ఏది ఉంటే దానిని పాటించాల. మనుషులు చెప్పే మాటలు కాదు, వాక్యంలో ఉన్న దానిని మనం చేయాల. అలా చేసినట్లయితే మనం విశ్వాసంలో స్థిరంగా ఉండగలం. అప్పుడు మనకి ఆ జీవ కిరీటం అందుతుంది. ఆ జీవ కిరీటం ప్రవేశిస్తారు. అది కావాలని నువ్వు కోరుకున్నట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి 4వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా మరలా సాతాను వాక్యం మాకు దొరకకుండా చేసేసే రోజులు వస్తున్నాయి ప్రభువా. ఇక్కడ వాక్యం మాకు ప్రస్తుతం ఎంతో విరివిగా దొరుకుతుంది కనుక దానిని చదివి దాన్ని కంఠస్థ పెట్టుకొని ఆయన జ్ఞాపకం ఉంచుకొని ఆయన ఈ యొక్క నేర్చుకున్న వాక్యాలు ఇతరులతో పంచుకొని వారు కూడా రక్షణలో వచ్చే, వారు కూడా ఈ యొక్క నిత్యానందంలో, వారు కూడా ఈ యొక్క నిత్య జీవాన్ని పొందటానికి, జీవ కిరీటం పొందటానికి వారికి సహకరించే ఆ కృప మాకు దయచేయమని, దీనిలో మాకు సహకరిస్తున్న ప్రతి వారిని యవన బిడ్డలను దీవించమని, వారు ప్రభా సెలవులకు వెళ్తున్నారు వేసవకాలంలో, ఈ యొక్క పరిచర్యం కొనసాగించడానికి మీరే ద్వారాలు తెరిచి ఈ యొక్క పరిచర్య ప్రభా కుంటిపడకుండా ఆయన ప్రతి వారు మేము అందించడానికి కృప దయచేయవలసిందని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మరి ఆ యొక్క ఉద్యోగ సభల కొరకు ఈ పాఠంలో మొదట్లో చెప్పాను కదా, ఆ గ్రామాల కొరకు, ఆ సభల కొరకు, నా కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తమైనట్లయితే ఆయన కృపలో వచ్చే పాఠంలో 5వ పాఠంలో మరలా కలుసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ.